హలో. హలో. ఎటు పని ఆ, సంగతులు? ఆ, ఏం చేస్తా? ఏముంది మనం ఖాళీయే, పెద్ద బిజీ ఏముంది. రెడీ అవుతున్నాను ఆఫీస్గా. ఆఫీస్కే. మనకి ఇంకేముంటాయి ఆఫీస్ తప్ప. ఒక చిన్న డౌట్. ఆ, అడుగు అడుగు. ఏంది చికెన్ బడ్స్ అంటున్నారు, తినొచ్చా తినకూడదు? అవునా? చికెన్ అవును తినకూడదు అంటున్నారు. అవును అదే, ఏదో బర్డ్ ఫ్లూ వచ్చిందంట కదా. నువ్వు ఒక పని చేయి, నాకు తెలిసిన షాప్ ఉంది, అక్కడ మటన్ కొనుక్కో, బాగుంటుంది చికెన్ బదులు. అవునా? ఉమ్. ఇదేనా షాపు? ఆ, నాది కాదు, నాకు తెలిసిన షాపు. ఏంది కమిషన్ ఏమైనా ఇస్తారా నీకు? ఏంటి బ్రో అంటున్నావు? కమిషన్ కోసం కక్కుర్తి పడే ఉన్నా నేను? కమిషన్ కోసం కక్కుర్తి పడే క్యారెక్టర్ నాది అది. నేను ఏదో నీ ఆరోగ్యం కోసం చికెన్ తింటే పాడైపోతావని చెప్పేసి కొంచెం డబ్బులు నా ఎక్కువైనా సరే ఆ, దబ్బెట్టుకుని ఇలా చేస్తావని నేను ఏదో నీ గురించి ఆలోచిస్తే నువ్వు వాట్ ఈస్ దిస్, ఇలా అందుకే ఇలాంటి సలహాలు ఇవ్వకూడదు అనేది. సరే నువ్వు చికెన్ తిని బటర్ ఫ్లూ తెచ్చుకో, నేనేం చేస్తాను ఇంకా. ఆహా, లేదు. చికెన్ తినొద్దు అంటే తినొద్దు అని చెప్తావు, లేకపోతే మటన్ అంటే మటన్ తినంటావు. లేదు, నువ్వేమంటున్నావు, నాకు తెలిసిన షాప్ ఉంది, మటన్ కొనుక్కో అక్కడ అంటున్నావు. అవును, నువ్వు ఎంత స్వార్పుగా ఉంటావు నాకేం తెలుసు, దేవర సార్కి చేపలాగా. నేనేదో, అవును ఇప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉండగలవా నువ్వు? ఆ, అంటే ఉండలేను. నువ్వు అది నువ్వు చెప్పు. డైరెక్ట్ మటన్ షాప్ మాది ఉంది అంటున్నావు కదా. సరే వద్దులే, మటన్ షాప్కి వెళ్ళొద్దు, ఓకేనా? వెళ్ళకో, నువ్వు అక్కడ కొనుక్కో, వేరే చోట కొనుక్కో. ఏమో నాకేదో కొంచెం కమిషన్ వస్తుంది. లేదు, కమిషన్ కోసం నేనేదో కొద్ది పడి వాళ్ళగా. ఇది చాలా తప్పండి ఇది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే నువ్వు చికెన్ తినకుండా ఉండలేకపోతున్నావు కాబట్టి చికెనే తిను. నాకు తెలిసి చికెన్ షాప్ ఉంది. దీంట్లో ఏంది, అందరు షాప్ దగ్గర కంపెనీ వస్తుంది అయ్యో, లేదయ్యా, ఆడు కొంచెం చికెన్ కొంచెం అంటే ఫ్రెష్ లైవ్ కోళ్ళు వేస్తాడు అని, చచ్చిపోయిన కోళ్ళు కాకుండా. నేనేదో నీ కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ హెల్త్ మినిస్టర్ కోసం నేను ఆలోచిస్తుంటే నువ్వు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. నేనేదో కమిషన్ కోసం కక్కుర్తి పడదానా? కమిషన్ కోసం 10 రూపాయల కమిషన్ కోసం, 20 రూపాయల కమిషన్ కోసం కక్కుర్తి పడి ఉన్నా నేను? ముందే. ఇదేనా ముందు నువ్వు షాప్ నన్ను అర్థం చేసుకున్నది? లైవ్. నీ ముందే కోడిని కోస్తాడు, నీ ముందే కోడిని అక్కడ తీసుకొచ్చి పెడతాడు డైరెక్ట్. నువ్వు అక్కడ ఉంటావు షాప్ దగ్గర, నీ ముందు ఫోన్ చేసి అరే బాబు నువ్వు తీసారా కోళ్ళు అని చెప్పేసి వ్యాన్ వస్తాడు, అప్పుడే నీ కళ్ళ ముందు వస్తాడు వ్యాన్. ఆడిస్తారు కొంచెం సేపు, కోడి బతుకుందో లేదా. నీ నీకేం, ఇప్పుడు నువ్వు కోడు నీకు బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే కోడి కొట్టించుకుంటావు చికెన్ షాప్లో. నాకు తెలిసిన చికెన్ షాప్లోకి వెళ్ళి కొట్టించుకో కోడి. మరి కొట్టించుకొని అది చెప్పొచ్చు కదా ముందు, మటన్ షాప్ ఎందుకు చెప్పావు? అంటే కమిషన్ ఎక్కువ వస్తుందని నీకు ఎలా చెప్పాలనుకుంటున్నావు నువ్వు? నీ- అసలు నువ్వు నా గురించి నువ్వు తక్కువ అంచనా ఓకే. వేసావు. నన్ను అర్థం చేసుకోవట్లేదు నువ్వు. మటన్ కిలో అయితే 1000 రూపాయలు దాంట్లో ఎక్కువ కమిషన్ వస్తుంది నీకు. అసలు నువ్వు ఆ కమిషన్ కూడా వదిలే, ఆ కమిషన్ నీకెందుకు? కమిషన్ 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 అంటావు. నేను కమిషనర్ ఆఫ్ పోలీస్వా? నేను చెప్పేది విను. అందంగా చికెన్ షాప్కి వెళ్ళు, నేను చెప్పిన చోటకి. అక్కడ బాగుంటుంది. చికెన్ కొనుక్కో, ఇంటికెళ్ళి బాగా కడిగేసేయి, బాగా వండుకో, బాగా కుక్ చేస్తే ఏమవుద్దంటే నీకు బర్డ్ ఫ్లూ రాదు. డాక్టర్లు చెప్తున్నారు. వేడిగా వండుకోవాలి. అదే బాగా ఎక్కువ అంటే కంగారు కంగారుగా నీకు టైం అయిపోతుందని చెప్పి కంగారు కంగారుగా వండేసుకుంటే బర్డ్ ఫ్లూ వచ్చేస్తుంది, మళ్ళీ హాస్పిటల్లోకి వెళ్ళిపోతావు. ఎందుకు వచ్చింది? కొంచెం టైం తీసుకో, ఎక్కువ టైం. అలాగే నాకు తెలిసిన ఎగ్ షాపులు ఉన్నాయి. ఇది కూడా ఉందా? అంటే నువ్వు ఒకవేళ చికెన్ రోజు తిన్నావు కదా చికెన్, ఎగ్స్ కూడా తిను. నువ్వు పచ్చి గుడ్డు మాత్రం తినకు ఈ టైంలో. పచ్చి గుడ్డు. ఓకే. అసలే అసలే నీది ఎక్సర్సైజ్ బాడీ.
పచ్చిగొడ్డు తింటే బర్డ్ ఫ్లూ ఈజీగా వస్తుందంట, డాక్టర్ చెప్పారు. ఓకే, పచ్చిగుడ్డు తినకూడదు. ఆ, అదే అక్కడ ఆ, ఆ, నువ్వు మళ్ళీ మందులోకి ఆవు బాయిల్ లేక తెచ్చుకుంటావు స్టైల్గా అని, సగం కాదు సగం బాయిల్ అయింది, అది కూడా తినకూడదంట, సగం ఉడికింది, పుల్లిగా ఉడికింది తిని, పుల్లిగా ఉడికింది తినాలంట గుడ్డు, అది కూడా బాగా ఉడకాలి, బాగా ఉడికితే ఏమంటే ఆ వైరస్ చచ్చిపోద్దంట, ఏమవుతుందంట తర్వాత అది. మీరే పుట్టించారా, నువ్వే ఇచ్చావా మటన్ షాప్ కమిషన్ వస్తుందని? అంటే నేను బర్డ్ ఫ్లూ వైరస్ని క్రియేట్ చేసి చికెన్ షాప్ పొడిపోయేలా చేసి మటన్ షాపులు లేపుదామని నేను. అవు అసలు నువ్వు ఎలా అనుకుంటున్నావు అసలు, నువ్వు నన్ను ఇదే నువ్వు అర్థం చేసుకున్నదే. నీ మటన్ బిజినెస్ లేకపోవడానికి చికెన్ డౌన్ చేస్తున్నావా? లేదు, నేను మటన్ కూడా కొనుక్కోదని చెప్తాను కదా, నువ్వు కావాలి నువ్వు చికెనే కొనుక్కో. నువ్వు ఇక ఇంతలా వండుకోవడం ఇబ్బంది అవుతుంది, అందు గురించి నేను మటన్ కొనుక్కోమని చెప్పాను. మటన్ అయితే ఇంత సరిగా ఉడకపోయినా పర్లేదు, నీకు ఇంత టెన్షన్ ఉండదు, నీకు ఏ ఫ్లూ రాదు. నా మాటని ఇవన్నీ వదిలే, ఈ బర్డ్ ఫ్లూ తగ్గే వరకు నువ్వు చికెన్ జోలికి పోకో, ఆ ఎగ్గ జోలికి పోకో. నాకు తెలిసిన మటన్ షాప్ ఉంది, అక్కడ మటన్ తెచ్చుకో, నీకు ఏ వైరస్లు రావు. నీ ముందే మేకను కోస్తారు, ఓకేనా? మనుషులు ఎలా తయారయ్యారేటి, ఒక మటన్ ఎలా చూస్తారు, ఒక మేకను చంపుతుంటే నువ్వు చూసి తట్టుకోగలవా? నీకు అర్థం కావట్లేదు అసలు. 10 రోజుల క్రితం చచ్చిపోయిన మేకను కూడా తీసుకొచ్చి ఫ్రెష్గా నీ ముందే పెడుతుంటే నువ్వు అర్థం చేసుకోకుండా. అదేలే 10 రోజులు, నీకు 10 రోజులు అని చెప్పానా, సారీ 10 నిమిషాల ముందు. అప్పటికప్పుడే చచ్చిన మేకల్ని అమ్ముతారు అనుకుంటున్నారు, నాకు తెలిసిన షాప్లో మేకల్ని చంపి అమ్ముతారు. లేదు లేదు, అది అది కరెక్ట్, అది ఏదో మాకు వెళ్ళదు, అది 10 రోజులు కాదు టంగ్ స్లిప్ అయిపోయింది, అది పరిస్థితి. నా షాపు కాదు అది, తెలిసిన షాపు. కమిషన్ కోసం కక్కుతి పడే క్యారెక్టర్ అన్నది. మనుషులకి మంచి చెప్దామంటే అర్థం చేసుకోవట్లేదు. సరే, నువ్వు చికెన్ తింటావు మటన్ తింటావు నీ ఇష్టం. నన్ను అడిగితే నువ్వు చికెన్ మానే, నాకు తెలిసిన కూరగాయల షాప్ ఉంది, బాగా మంచి రేటుకి వస్తాయి, అక్కడ కూరగాయలు కొనుక్కో, ఫ్రెష్గా కూరగాయలు తిను. ఈ ఈ కొన్ని రోజులు, ఈ నెల రోజులు ఉన్నాయి బర్డ్ ఫ్లూ పోయే వరకు. నువ్వు కమిషన్ గురించి వదిలేసావు, నువ్వు కమిషన్ పట్టుకున్నావు ఏంటి నువ్వు? నా కమిషన్ మంట, నాకు ఏ కమిషన్ రాదు, నాకు రాదు. అంటే నాకు తెలిసిన షాప్ అంటే మంచిగా నిజాయితీగా న్యాయంగా కొంచెం మంచిదని, ఏదో నీ కోసం నేను మంచి కోసం నీకు చెప్తుంటే నాకేదో కమిషన్ వస్తుంది అని నేను చెప్తుంటే, సారీ నాకేదో కమిషన్ వస్తుంది నేను చెప్తున్నాను అనుకుంటున్నావా? లేదు లేదు లేదు, నీ కోసం, నీ ఆరోగ్యం కోసం. అసలు 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 నీ ఆరోగ్యం గురించి నేను ఎందుకు ఆలోచించాలి, నాకేమైనా కమిషన్ వస్తుందా? అడుగుతావు సలహా, నాకేమైనా డబ్బులు వస్తాయా? సరే బాబు, నాకు తెలిసిన కూరగాయల షాప్లో వద్దు, నీకు తెలిసిన కూరగాయల షాప్లోనే కొనుక్కో. ఏదేదో కమిషన్ 4 రూపాయలు వస్తుంది. లేదు, అంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకో, తప్పే ఉంది.
ఇస్తారు ఇస్తారు. నీకు డోర్లు ఉన్నాయా మీ ఇంటికి? ఇస్తారు ఇస్తారు, డోర్ డెలివరీ కూడా ఉంటుంది. నువ్వు వచ్చి చూసుకో, తీసుకుంటే బాగుంటుంది. డోర్ డెలివరీ అయితే అది నీకు ఒకవేళ నాకు తెలిసిన పప్పులు ఉప్పులు దొరికి షాప్ కూడా ఉంది, కిరాణా షాప్. అంటే నీ ఆరోగ్యం కోసం చెప్తున్నాను. నీ సైడ్ బిజినెస్ ఏదో బాగుంది. బిస్- మనకు సైడ్లో ఏమి ఉండవు మనకు అన్నీ. సైడ్ 2 ఖాళీ పాకెట్లు ఉంటాయి అంతే ప్యాంటుకి, అందులో డబ్బులు ఉండవు. నువ్వు బిజినెస్ దాకా వెళ్ళిపోయావు అప్పుడే. లేదు, అన్ని షాపుల దగ్గర కస్టమర్ తీసుకుంటున్నట్టు. నాకేం కమిషన్ రాదు, నాకేం రాదు. నేనేదో ఒక మానవ మాత్రుడిగా ఒక సాయం చేస్తున్నాను, మనుషులకి సాయం చేసుకోవాలని. మనుషులకి సాయం చేస్తుంటే కమిషన్ కోసం చేస్తున్నా అంటున్నారు చూసారా? నమ్మకం పోయింది. ఎవరి మీద? నా మీద? ఓకే ఓకే, సరే. ఒక పని చేయి, ఫోన్ పెట్టే, ఇంకెందుకు ఏ మాటల్లో కమిషన్ అంటున్నావు ఇంకా. సరే కానీ నువ్వు చికెన్, సరే నాకు ఏమొద్దు, చికెన్ గురించి చెప్పు. తినొచ్చా తినకూడదా? బర్డ్ ఫ్లూ ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు చికెను మంచి షాప్లో కొనుక్కో, బాగా ఉడకబెట్టుకొని బాగా వండుకొని తిను. అంటే టైం అయిపోతుందని చెప్పి కంగారుగా కాకుండా కొంచెం నిదానంగా బాగా కడిగేసి బాగా వండుకుంటే ఏమీ రాదు, అంతే. ఇప్పుడు అక్కడ కొట్టు ఉంచుతారు కదా, అది ఫ్రెష్ మనం ముందు కొట్టించుకుంటే బెటరా? అంతే అంతే. మన ముందు అప్పటికప్పుడు లైవ్, అదే స్కిన్ లైవ్ తీసుకుంటారు కదా, లైవ్ కోడి, అది తీసుకో. ఎగ్స్ కూడా అంతే తీసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నాకు తెలిసి నాటుకోడి ఎగ్గులు తీసుకోవడం బెటర్. ఇంకొకటి, నువ్వు ఎలాగా మామూలుగా చికెన్ మానేస్తే బాగుంటుంది, అదే నాన్ వెజ్ మానేస్తే బాగుంటుంది. మనుషులు మీరు మానలేరు కాబట్టి నాకు కమిషన్ పోతుంది కాబట్టి మా కమిషన్ వస్తుంది చూసావా? ఈ కమిషన్ కాదు, ఈ కాదు. ఎలాగ నువ్వు నాన్ వెజ్ మాన్నావు కాబట్టి బాయిలర్ కోళ్ళకి నాకు తెలిసి నాటుకోళ్ళ షాప్ ఉంది. నాటుకోడి తింటే నీకు ఏ జబ్బులు రావు. నాకు ఎక్కువ కమిషన్ వస్తుంది అనుకో, కమిషన్ కోలా. నాటుకోళ్ళు బ్రాయిలర్ చికెన్ నీకు 40 రోజుల్లో పెరుగుద్ది. ఎందుకు వచ్చింది? 4 నెలలు 5 నెలల్లో పెరగాల్సిన కోడి నాటుకోడి అనుకో, సంవత్సరం పాటు అటు తిరిగి బాగా పెరుగుద్ది. నాటుకోడి తిను, అది బెటర్. పౌల్ట్రీ ఫామ్లో పెరిగిన ఈ బ్రాయిలర్ కోళ్ళ కంటే, బర్డ్ ఫ్లూ తెచ్చుకోవడం కంటే నాటుకోడి యూ కెన్ ఈటింగ్ అనమాట. అదే పౌల్ట్రీ ఫామ్ ఉంది, వెళ్తావంటే నేను అడ్రస్ ఇస్తాను. నాటుకోళ్ళే అమ్ముతారు, బాగా ఫేమస్. మటన్ కన్నా ఎక్కువ ఉంటుందా ఏమో, అది అంటే నేను ఎప్పుడు తినలేదు మటన్ చికెన్లోని. ఏం ఉండదు, ఎక్కువ ఉండదు మామూలు. మనిషి సాయం చేయడం కూడా పాపం అయిపోయింది ఈ రోజుల్లో. నేను ఏదో ఒక సాయం అనే మిషన్ కోసం పనిచేస్తుంటే కమిషన్ కోసం పనిచేస్తున్నాం అన్నారు చూసావా? మీరు మారరు వద్దు. కిరణ్ అబ్బోనం కా ఒకటి తగిలించాను తప్ప, మిషన్కి ఒక కా తగిలించాను, అది నా పొరపాట. నాది కా మిషను, నాట్ కమిషను. నేను హలో
హలో, వాయిస్ బ్రేక్ సరేనా? అవుతుంది. హలో. ఓకే ఓకే సరే గాని ఇంకేంది ఆ, మరి చికెన్ ఎక్కడ చావు చికెన్ షాప్ ఎక్కడ చికెన్ షాప్ ఎక్కడ? మేము ఉండే దగ్గర కుక్కటిపల్లి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి వచ్చేసి ఉమ్, అక్కడికి వచ్చి ఫోన్ చేయి, నేను చెప్తాను. ఉహు, ఓకే సరే మరి ఆడకు వచ్చేయమంటావా వచ్చాయి, నువ్వు ప్రతి వారం ఇక్కడికి వచ్చాయి, కూరగాయలు ఇక్కడే తీసుకో, చికెన్ ఇక్కడే తీసుకో, మటన్ కూడా ఇక్కడే తీసుకో, నాటుకోడి నేను పౌల్ట్రీ ఫామ్ చెప్తాను, అక్కడ తీసుకో, సరిపోద్ది. నీకు ఏ ఫ్లూ సరే రాదు. కింద ఒక రూమ్ పెట్టు అక్కడికే వచ్చి అక్కడికే వచ్చి నాకు తెలిసిన రూమ్ ఉంది, చూడమంటావా? ఈ- నెల నెల దాంట్లో కమిషన్ వస్తుందా ఛ, ఈ కమిషన్ ఎందుకు ఈ కమిషన్ మాట ఎందుకు వస్తుంది నీకు, నాకు అర్థం కావట్లేదు. ఆ, సరే చూస్తా అంటారు ఎవరైనా ప్రతిదానికి నువ్వు నాకు తెలిసిందే అంటున్నావు అవును కొడుతుంది నేను అందరి వాడిని, అందరికీ కావాల్సిన వాడిని. నేనేదో మీకు ఏదో సాయం చేద్దామని ఒక మిషన్ పెట్టుకొని పని చేస్తూ ఉంటే మీరు కమిషన్ అంటున్నారు ఏంటి, కమిషన్ నాకు అర్థం కావట్లేదు. సరే ఉండి, ఇంక నేనేం చేయను. నాకు మాట్లాడితే నాకు తెలిసిన హాస్పిటల్ ఉందంటే మళ్ళీ దానికి కూడా నువ్వు కమిషన్ అంటావు, ఎందుకు వచ్చింది కూడా. ఏంది ఎంత అసలు నువ్వేంది టాటా లాగా నువ్వు అన్ని బిజినెస్ లో దూరినట్టున్నావు టాటాతో నన్ను పోల్చొద్దయ్యా, అసలు ఆయన ఎవరి గ్రీన్, ఆయన ఎవరెస్ట్, నేనేదో పిల్ల బచ్చే కానీ కమిషన్ కోసం ఇంకా కుట్టుబడి రకంగా కాదు 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 కాదు. చ్చ చ్చ చ్చ. నాకు కూడా కమిషన్ వచ్చేస్తుంది చూసావా. అదే చిన్నగా స్టార్ట్ చేసి టాటా రేంజ్కి వెళ్తావు బాటా చెప్పుతో కొడతారు నన్ను. ఆయన వేరే లెవెల్, ఇండియాలో ఇంకా ఆయన మించిన వాళ్ళు లేరు. ఆ రేంజ్కి వెళ్తే గొప్ప విషయమే కదా. అంటే నువ్వు అవ్వచ్చు కదా మామూలుగా కష్టపడితే అవ్వగలుగుతావు ఇలా కమిషన్లు తీసుకోనా, ఇలా అంటే ఇప్పుడు కమిషన్ తీసుకున్న డబ్బుతో కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి నాకు ఈ ఐడియా రాలేదేంటి. సరే చేద్దాం చేద్దాం చేద్దాం. చివరికి కమిషన్ తీసుకుంటున్నామని ఒప్పుకున్నావు ఛీ, ఇంకా ఛే, టాటాదే బెస్ను. నీది కమిషన్ ప్రాస్ కోసం ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను, నువ్వు కమిషన్ యాడ్ చేసావు. సర్లే, తెలిసిపోయింది కదా, ఇంకా కమిషన్ కోసం పని చేస్తున్నాను, కక్కుర్తి పడుతున్నానని. ఇంకేం చేస్తాం, ఇంక నేనే మనసు ఇప్పేసి ఇంక మాట చెప్పేస్తున్నాను. నాకు తెలిసిన అన్ని షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నాకు. నీకేం కావాలన్నా సరే నన్ను అడుగు. అది సరే మరి, ఉంటాను. అంటే నీ ఆ, కమిషన్ వదులుకుంటావా హే, నేను అంతలా ఓపెన్ అయిపోయాను, కమిషన్ తీసుకుంటానండి. నువ్వు మళ్ళీ కమిషన్ ఇప్పటి వరకు తీసుకోను అంటే తీసుకుంటావు అన్నావు, లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు తీసుకుంటానంటే తీసుకోవాలి నా కోసం వాటిలో. వాట్ ఈస్ దిస్. అంటే నేను తెలిసినోడు కదా తెలిసినోడు కాబట్టి కమిషన్ తక్కువ తీసుకుంటున్నాను. ఓహో నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టినా కమిషన్ ఇవి, తెలిసినోడు కాబట్టి. నీకు దగ్గర కస్టమర్స్ సరే పంపిస్తున్నాను. నాకు తెలిసిన బిజినెస్ నీకు చెప్పమంటావా ఆ, నువ్వే బిజినెస్ పెట్టు, నా కమిషన్ నీ దగ్గర కస్టమర్స్ పంపిస్తాను. ఇలా కస్టమర్ ఎలా పంపిస్తావు ఓకే సర్లే, కొత్త బిజినెస్ అది నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది, హాస్టల్ ఉంది, హోటల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది, నువ్వు చదువుకుంటానంటే. కాదు సోది ఏంటి బ్రో అంత మాట అన్నావు. సర్లే, పొద్దు నాకు తెలుసు అంటున్నావు నీకు నా కమిషన్ కక్కుర్తి పోడుగాను నీకు నా మిషన్ మీద ఇంట్రెస్ట్ లేదు. సర్లే, ఉంటాను, ఇంకేం చేస్తాం. పెట్టే ఇంక ఫోన్ పెట్టి పెట్టేస్తున్నానులే. నాకు మాత్రం సరదా ఏంటి పొద్దు పొద్దునే నీతో మాట్లాడడానికి, కమిషన్ ఏదో బొక్క. చికెన్ గురించి చెప్పంటే నీ కమిషన్ లో బిజినెస్ బయటపడింది ఛే, తెలిసిపోయింది. పెట్టే పెట్టేస్తున్నానులే.